హాయ్ గాయ్స్, ఈరోజు అయితే మనం తెలంగాణ నుంచి కేరళకి అయితే బయలుదేరుతున్నాం. వీడియో చాలా బాగుంటుంది, లాస్ట్ వరకు అయితే చూడండి. హబీబీ కమ్ టు కేరళ. సో గాయ్స్, ఇప్పుడు నేను ప్రజెంట్ ఖమ్మం స్టేషన్లో ఉన్నాను. మీరు చూడొచ్చు, ఈ ట్రైన్ పేరు హింసాగర్. ఎగ్జాక్ట్గా 6 o'clockకి మన ఖమ్మం స్టేషన్లో ఉంటుందన్నమాట. సో ఇక్కడ నుంచి అయితే నా ప్రయాణం మొదలైంది. ఖమ్మం టు కొట్టాయం వరకు అయితే నేనైతే టికెట్ బుక్ చేసుకోవడం జరిగింది. మీరు ఒకసారి చూడొచ్చు, మార్నింగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో వెదర్. మనం కేరళ వెళ్ళాలంటే 2 బార్డర్స్ అయితే దాటాలి. ఒకటి ఆంధ్రప్రదేశ్, రెండోది తమిళనాడు అనమాట. సో గాయస్, ఇప్పుడైతే మనం తమిళనాడులోకి అయితే ఎంటర్ కావడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, మనం సాలెం అనే జంక్షన్ దగ్గర ఉన్నాం. ట్రైన్లో కూడా చాలా వరకు అయితే సీట్స్ ఖాళీగా ఉన్నాయి. మ్యాక్సిమం ఇవన్నీ రిజర్వ్డ్ సీట్స్ అనమాట. నేను చెన్నై దాటిన తర్వాత ఈ పెద్ద సోలార్ ప్లాంట్ అయితే నాకు కనిపించింది. దీన్ని పేరు ఏంటో కింద కామెంట్లలో చెప్పండి. చూడవచ్చు గాయస్, ఇక్కడ గ్రీనరీ ఎంత బాగుందో. మనం ఇప్పుడిప్పుడే కేరళకు ఎంటర్ అవుతున్నామని నాకైతే అర్థమవుతుంది. ఫైనల్గా మనమైతే కేరళలోకి ఎంట్రీ ఇచ్చాం భయ్య. మీరు చూడొచ్చు, అన్ని కొబ్బరి చెట్లు అండ్ బనానా చెట్లు మాత్రమే కనిపిస్తున్నాయి. చూడండి గాయస్, వీళ్ళ విల్లాస్ ఎంత స్టైలిష్గా ఉన్నాయో. భయ్యా, ఇప్పుడు మీరు చూస్తుంది కేరళలోని కొట్టాయం రైల్వే స్టేషన్. చూడండి మామ, కేరళ వాళ్ళు వాళ్ళ స్టేషన్స్ని ఎంత నీట్గా ఉంచుకుంటున్నారో. కొట్టాయం రైల్వే స్టేషన్లో అయితే మనకు బస్సెస్ ఉండవు. కొంచెం ముందుకు వెళ్తే మనకు బస్ స్టేషన్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, అన్ని సిపిఎం పార్టీ జెండాసే కనిపిస్తాయి. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ కమ్యూనిస్ట్ సిద్ధాంతాలను ఎక్కువ ఫాలో అవుతారు అనమాట. వీళ్ళందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ని చాలా బాగా పాటిస్తున్నారు. ఎవరు కూడా హెల్మెట్ లేకుండా జర్నీ అయితే చేయట్లేదు. నాట్ ఓన్లీ దట్, రోడ్స్ కూడా చాలా హైజీన్గా ఉన్నాయి. ఎవరు కూడా ట్రాష్ అయితే వేయట్లేదు. 2 వీలర్స్ పైన కూడా ఇద్దరు హెల్మెట్ వేసుకుంటున్నారు. అంటే మీరు అర్థం చేసుకోండి వాళ్ళు ఎంత డిసిప్లైన్గా ఉన్నారని చెప్పేసి. చూడండి మామ, వీళ్ళ బస్సులన్నీ కొంచెం తేడాగా ఉంటాయి. కలర్గా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఇవి కొంచెం హిల్ స్టేషన్స్ కానీ ఇంకా పైకి ఎక్కడానికి తగ్గట్టుగా వీటిని అయితే డిజైన్ చేశారనమాట. ఎక్కడ చూసినా కానీ ఈ కొబ్బరి చెట్లు, అరటి చెట్లతోటి కేరళ మొత్తం నిండిపోయిందని చెప్పుకోవాలి. ఒకసారి చూడండి గాయస్, ఈవినింగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. కొట్టాయం వెళ్తుంటే నేనైతే ఒక పెద్ద బ్రిడ్జ్ని అయితే చూసాను అనమాట. ఫుల్ ఆఫ్ వాటర్, లెఫ్ట్ సైడ్ రైట్ సైడు. ఇది ఒక పెద్ద నదిలాగా ఉంది. నాకైతే దీని పేరేంటో నాకు తెలియదు. ఒకసారి మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్లో అయితే చెప్పండి. ఇది చూస్తే అయితే నాకైతే చాలా భయం వేసింది. అసలు వాటర్కి కొంచెం ఎత్తులోనే ఉందన్నమాట ఈ బ్రిడ్జ్. సో గాయస్, మనమైతే ఫైనల్గా అలెప్పి వచ్చాం. అలెప్పినే అల్ఫుజా అని కూడా అంటారనమాట. ఇంకా ఇక్కడ మనం దిగేసి వేరే బస్సులో అయితే అలెప్పి బీచ్కి అయితే వెళ్ళాలి. చూడండి మామ, బస్ అంతా ఖాళీగా ఉంది. మామ బస్సు డ్రైవింగ్ అయితే మనోడు నెక్స్ట్ లెవెల్ అనమాట. మామూలుగా దొరకట్లేదు. అసలు స్టీరింగ్ను అటు ఇటు తిప్పేస్తుందనమాట. నాకైతే చాలా భయం వేసింది. అగో చూడండి ఎలా నడుపుతున్నాడో. ఫైనల్గా మనమైతే అల్లెప్పి బీచ్కి వచ్చేసాం భయ్య. కాకపోతే ఇంకా చాలా చీకటి అయిపోయిందనమాట ఇక్కడికి వచ్చేసరికి. ఈ బీచ్ ప్రత్యేకత ఏమిటంటే మనం 24 hours ఇది ఓపెన్ అయ్యే ఉంటుందన్నమాట. ఎప్పుడైనా మీరు ఒకవేళ రావాలి అనుకుంటే విజిట్ చేయండి. అంతేకాకుండా ఇక్కడ నైట్ స్టే చేయడానికి ట్రై చేయండి. మీరు ఇక్కడ చూడొచ్చు, చాలామంది కూడా నైట్ బీచ్లోకి వచ్చి వాళ్ళంతా గేమ్స్ ఆడుతున్నారనమాట. మేమైతే నైట్ అంతా ఇక్కడే పడుకున్నాం. చూడొచ్చు గాయస్, మార్నింగ్ వ్యూ ఎంత బాగుందో. సో గాయస్, ఎప్పుడైనా మీకు వీలైతే బీచ్లో పడుకోవడానికి ట్రై చేయండి. కాకపోతే కొంచెం మస్కిటోస్ ఉంటాయన్నమాట, వాటిని అడ్జస్ట్ చేసుకోండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే ఆ అలల సౌండ్కి మన మైండ్ అయితే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. నేను నా మదర్ అయితే ఇక్కడే స్టే చేశాము. చాలా పీస్ఫుల్గా అనిపించింది. గాయస్, వీటిని అలెప్పి బ్యాక్ వాటర్స్ అంటారనమాట. చాలా బాగుంది కదా బీచ్. మీరు కూడా కొంచెం సేపు అయితే వినండి, ఎలా ఉందో చెప్పండి నాకు.
ఎలా ఉంది కేరళ అలెప్పి బీచ్? కేరళ కొట్టంలోని అలప్పి బీచ్ లోని ఉన్నామండి ప్రజెంట్. ఎక్సలెంట్ అండి. బీచ్ లోని చాలా ఎంజాయ్ చేసాము. వేసవికాలం ఇక్కడికి వస్తే వేసవి తాపాన్ని విడిపించి మనసు ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉండేలా ఉందండి బీచ్. ఎక్సలెంట్ అండి. నీట్నెస్ చాలా బాగుందండి. అసలు కేరళ స్టేట్ అంటేనే ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చేసి ఈ వాతావరణంలో పాల్గొని ఇలాంటివి చూసి ఆనందించాలని కోరుకుంటున్నాము. ఇక్కడైతే కాకులు విపరీతంగా ఉన్నాయి అన్నమాట. చాలా మంది అయితే బాంబులు కూడా పేలుస్తున్నారు వీటిని పంపించడానికి. ఇప్పుడు మనం కొంచెం సేపు కంట్రీ సైడ్ వెళ్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు లాటరీస్ అయితే వీళ్ళు అమ్ముతున్నారు. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. మన గవర్నమెంట్ కూడా వీళ్ళలాగానే ఇలా లాటరీ సిస్టమ్ పెట్టి డబ్బులు ఎర్న్ చేస్తే బాగుండు అని నాకు అనిపించింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వీళ్ళు పరోటా అయితే తింటున్నారు. ఇక్కడ దానికి ఏదో కర్రీ అయితే ఇచ్చారు కానీ మా వాళ్ళకి నచ్చలేదు అది. మనకి అలెప్పి బస్ స్టాండ్ పక్కనే ఈ బోటింగ్ స్టేషన్ అయితే ఉంటుంది. మేము ఈ హౌస్ బోట్ని అయితే తీసుకున్నాం. ఈ హౌస్ బోట్ని మేమైతే 2 hours బుక్ చేసుకున్నాం. 1500 రూపీస్ అయితే మాకు ఛార్జ్ చేశాడనమాట. నాకైతే కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. మీరు ఇక్కడ చూడొచ్చు ఒక బోట్ స్టేషన్ ఉందన్నమాట. ఆ బోట్ స్టేషన్లో అన్ని రిపేర్స్ చేస్తారు వీళ్ళు. స్పీడ్ బోటింగ్ కిतना 300 पर पर्सन. నో గాయస్ చూడండి, వీళ్ళు చాలా రేట్లు అయితే ఎక్కువగా చెప్తున్నారు. మీరు ఒకవేళ సింగిల్గా వస్తే మాత్రం గవర్నమెంట్ బోట్స్ అయితే ఉంటాయన్నమాట. జస్ట్ 30 రూపీస్ 20 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. మీకు అన్ని విలేజెస్ వాళ్ళే చూపిస్తారు. ఇంకా మీరైతే చాలా ఎంజాయ్ చేయొచ్చు కూడా. ఇలా అయితే డబ్బులు అయితే వేస్ట్ చేసుకోకండి. ఇది నా సజెషన్. అమ్మకుట్టి హాయ్ గాయ్స్, ఇప్పుడైతే మనం కేరళలోని అలెప్పి అనే ప్లేస్ లో ఉన్నాం అనమాట. చూడొచ్చు మీరు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఈ వెదర్ అయితే చాలా బాగుంది. సో ఇక్కడైతే నో రోడ్స్ అనమాట. వీళ్ళందరూ మీరు అటు చూపెట్టరు ఒకసారి. సో వీళ్ళందరికీ కూడా సపరేట్ గా బోట్స్ అయితే ఉన్నాయి. సో ఆ బోట్స్ నుంచే వాళ్ళు కూడా ట్రావెలింగ్ కానీ ఏదైనా చేస్తారనమాట. ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా ఏమున్నా కానీ వాళ్ళకైతే సపరేట్ బోట్స్ ఉన్నాయి. ఇక్కడైతే రోడ్స్ లేవు. సో మీరు ఎప్పుడైనా అలెప్పి వచ్చినప్పుడు అయితే తప్పకుండా బోట్ విజిటింగ్ చేయండి, చాలా బాగుంటది. హాయ్ 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 హాయ్. చూడండి మామ, వీళ్ళందరూ కూడా ఏ పని ఉన్నా కానీ దగ్గరలో ఉన్న మన అలెప్పికి అయితే వెళ్ళి వీళ్ళైతే సరుకులు కానీ వాళ్ళకి కావాల్సిన ముడి పదార్థాలు అయితే తెచ్చుకుంటారు అనమాట. వీళ్ళ ప్రతి ఇంటికి కూడా ఒక బోట్ అయితే ఉంటుంది. చూడొచ్చు అక్కడ ఆమె బట్టలు అయితే ఉతుకుతుంది. నేను అడిగాను తనని, మరి ఇలా అయితే ఏం ప్రాబ్లమ్స్ రాదా, ఎనీ డిసీజెస్ రావా అని అడిగాను. తను ఏమంటాడంటే ఇక్కడ వాటర్ అయితే ఫ్లో ఉంటుంది, ఎప్పుడు వాటర్ అయితే వెళుతూ ఉంటాయి. సో అందువల్ల ఏం ప్రాబ్లం అయితే ఉండదని చెప్పాడు అనమాట. विलेज का नाम क्या है? विलेज का नाम ग्राम पोप्पापुरम. సో గాయస్ పొప్పాపురం. సో ఈ విలేజ్ నేమ్ పొప్పాపురం అంట. చూడొచ్చు మొత్తం నీళ్ళలోనే ఉన్నది. నేను అడిగినా అనమాట, ఒకవేళ మరి నీళ్లు కొంచెం బాగా హైట్ వస్తే ఏం చేస్తారంటే అక్కడ ఉన్న గవర్నమెంట్ అయితే వాళ్ళకి తీసుకొని వెళ్తుందంట. సో 2018లో 19లో బాగా ఇట్లా వాటర్ ఫ్లో వచ్చిందంట. సో అప్పుడు ఇళ్ళన్నీ కూడా మునిగిపోయినాయంట. సో అప్పుడైతే గవర్నమెంట్ వీళ్ళకి హెల్ప్ చేసిందంట. ఆస్తి నష్టము జరిగిందంట వీళ్ళకి బాగా. అయితే ఇప్పుడు ఆల్రెడీ ఈ విలేజ్ ఇదే ఎండింగ్ అనమాట. దీని తర్వాత విలేజ్ అయితే లేదు. మళ్ళీ మనం అయితే బ్యాక్ వెళ్ళిపోతున్నాము. ఈ బోట్ కూడా సేమ్ మనలాగానే ఉందన్నమాట. కాకపోతే మరి వీళ్ళకి ఎంత ఛార్జ్ చేశాడో అతను మనకు తెలియదు. వాళ్ళు కూడా మనలాగానే చాలా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట ఈ వెదర్ని చూసుకుంటూ.
सॉन्ग एक गाना गाओ मलयालम में मलयालम सॉन्ग एक सॉन्ग ये सॉन्ग है ना अनिना तेरुम यारुल पुव्वुम मट्टे पता वो नहीं है ओल्ड सॉन्ग यू सिंग गाओ ये मम्मटी नारियल कितना है पैसा मम्मटी सिमा నేను ఇక్కడ కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉన్నాయని కాస్ట్ తక్కువ అనుకున్నాను. 80 రూపీస్ అంట ఒక్క బోండా. మా వాళ్ళకి కొంచెం ఆకలైతుందంట. ఇంక దగ్గరలో ఉన్నటువంటి హోటల్ దగ్గర అయితే ఆపేసారు. ఇక్కడే మనకు హోటల్స్, ఫుడ్డు అన్నీ ఇక్కడ నీళ్ళ దగ్గరే ఉన్నటువంటి ఈ హోటల్‌లో అయితే లభిస్తాయి. పదండి లోపలికి వెళ్లి చూద్దాం ఒకసారి ఎలా ఉందో. గాయ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు చాలా పెద్ద క్రూజ్ షిప్స్ అయితే ఉన్నాయన్నమాట. దీంట్లో మ్యాక్సిమం ఫారినర్స్ అయితే ఉంటున్నారు. ఇవన్నీ కూడా లగ్జరీ బోట్స్. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి మామ, కేరళ అమ్మాయిలు మాత్రం చాలా బాగున్నారు. గాయ్స్ మీరు కూడా నాలాగే వెదర్ని చూస్తూ ఎంజాయ్ అయితే చేయండి. గాయ్స్ నాకైతే ఇది మినీ అడ్వాంచర్ లాగానే అనిపిస్తుంది. చుట్టూ నీళ్ళు, మధ్యలో బోట్, నిజంగా హైలైట్ అనే చెప్పుకోవాలి. మీకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే మాత్రం తనతో రండి భయ్యా, వేరే లెవెల్ ఉంటుంది కిక్. ఈ రూఫ్ టాప్ మీద నుంచి కేరళ అందాలు చూస్తుంటే మతిపోతుంది మామ. నిజంగా 100% ఆక్సిజన్ అయితే ఇక్కడ ఉందని చెప్పుకోవాలి. చూడండి మామ మన బోట్ లుక్ ఎలా ఉందో. సో గాయస్ మా మదర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కేరళకు తీసుకొచ్చానని చెప్పేసి. తనైతే ఇక్కడ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇక్కడ ఎన్విరాన్మెంట్ కానీ, ఇక్కడ హైజీన్ కానీ తనకైతే చాలా బాగా నచ్చిందంట. మనకు అంబులెన్స్ ఎలాగో ఇక్కడైతే మనకు ఒక వాటర్ ఎమర్జెన్సీ బోట్ అయితే కనిపిస్తుంది, మీరు చూడొచ్చు. సో గాయస్ ఇదైతే బస్ స్టాండ్ అనమాట. ఇక్కడ వీళ్ళకి బోట్ బస్ స్టాండ్. ఇక్కడ చూడండి వాళ్ళంతా వెయిటింగ్ చేస్తున్నారు బోట్స్ కోసము. గాయస్ ఫైనల్గా మన బోట్ రైడ్ అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి మళ్ళీ మనమైతే మున్నార్ పోదామని అనుకుంటున్నాము. ప్రజెంట్ ఇక్కడ మీరు చూడొచ్చు మనము త్రివేంద్రం స్టేషన్లో ఉన్నామన్నమాట. చూడండి మామ సన్సెట్ ఎంత బాగుందో ఇక్కడ. సో గాయస్ మనమైతే త్రివేంద్రం నుంచి మున్నార్కి బస్సులో ట్రావెల్ చేస్తున్నాం అనమాట. డైరెక్ట్గా మున్నార్కి అయితే ట్రైన్స్ ఉండవు అనమాట. ఇది ఒక హిల్ స్టేషన్ కాబట్టి మనం ఖచ్చితంగా బస్సులోనే ట్రావెల్ చేయాలన్నమాట. బస్ అయితే చాలా రష్గా ఉంది. నాకైతే సీట్స్ అయితే దొరకలేదు, చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇంకా అలానే స్టాండింగ్లోనే వండుకుంటూ నేనైతే మున్నార్ వరకు అయితే చేరుకున్నాను. గాయస్ మనమైతే ఫైనల్గా మున్నార్కు చేరుకున్నాము. ఇక్కడైతే ఏదో రోడ్ కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. రోడ్ని కొంచెం పెద్దగా చేస్తున్నారు అనుకుంటా నాకు తెలిసి. మున్నార్ బస్ స్టాండ్లో దిగిన తర్వాత మేమైతే ఒక ఆటోని రెంట్కి తీసుకోవడం జరిగింది. పర్ డే 1500 రూపీస్ అయితే మనకు ఛార్జ్ చేశాడు అనమాట ఇతను. అంటే మార్నింగ్ 10 నుంచి 5 వరకు అనమాట. మొత్తం లొకేషన్స్ అన్నీ చూపిస్తా అని చెప్పేశాడు. ఇంకొక విషయం ఏంటంటే మన ఇండియాలోనే టీని ఎక్కువ ప్రొడ్యూస్ చేసేది కేరళ అనమాట. చూడండి గాయస్ ఎంత బాగుందో లొకేషన్ అయితే. నాకైతే 2 కళ్ళు సరిపోవట్లేదు. గాయస్ ఇక్కడ మీరు చూడొచ్చు రోడ్స్ అనేవి చాలా నేరోగా ఉన్నాయి. పర్ఫెక్ట్గా డ్రైవింగ్ వస్తేనే డ్రైవ్ చేయాలి, లేకపోతే మనమైతే లోయలో పడిపోతాం అన్నమాట. ఆటో డ్రైవర్ మమ్మల్ని చిన్న బోటింగ్ క్యాంప్ దగ్గరికి అయితే తీసుకొని వచ్చాడు. చూడండి గాయస్ వీళ్ళైతే ఇక్కడ బోటింగ్ చేస్తున్నారు, చాలా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళైతే.
నేనైతే బోటింగ్ చేయలేదు, ఎందుకంటే నేను నైట్ అంతా బస్సులోనే ట్రావెల్ చేశాను. ఇంకా నేనైతే చాలా అలసిపోయాను అనమాట. మొత్తం కేరళలో ఎక్కడ చూసినా కానీ మీకు చెట్లే కనిపిస్తాయి. చూడండి ఎంత దట్టమైన అడవి ఉందో ఇక్కడ. చూడ్డానికి చాలా భయంగా ఉంది. ఇక్కడైతే వీళ్ళు ఇంకా డ్యాన్స్ కూడా చేస్తున్నారనమాట. ఆటో డ్రైవర్ మాకైతే దగ్గరలోని ఎలిఫెంట్ స్టేషన్ చూపిస్తా అని చెప్పాడు. ఇంకా అక్కడే ప్యారాలైజింగ్, బోటింగ్ ఇంకా చాలా ఉన్నాయంట. సో అవి కూడా మనం ఒకసారి అయితే చూసొద్దాము. చూడండి గాయస్, ఫైనల్గా అయితే మనము ఏనుగులను చూస్తున్నాము. ఎంత పెద్దగా ఉన్నాయో ఒకసారి చూడండి. మనం ఇలా రైడ్ చేయాలంటే ప్యాకేజ్ అయితే తీసుకోవాలి. సో మనల్ని అయితే ఏనుగుల పైన కూర్చోబెట్టి ఈ అడవి మొత్తాన్ని మనకైతే చూపిస్తారు. చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు ఎప్పుడైనా ఇది ట్రై చేసి ఉంటే కింద కామెంట్లలో అయితే నాకు చెప్పండి. చూడండి మామ, అంత పెద్ద ఏనుగుని ఎలా కంట్రోల్ చేస్తున్నాడో మనోడు. ఇక్కడ మీరు చూడొచ్చు, వీళ్ళు జిప్ లైన్ అడ్వెంచర్ అయితే చేస్తున్నారు. చాలా క్రేజీగా ఉంది కదా. గాయస్ చూడండి మున్నార్ అందాలు ఎలా ఉన్నాయో, ఎంత బాగుందో. నాకైతే 2 కళ్ళు సరిపోవట్లేదు అనమాట. ఎక్కడ చూసినా కానీ మొత్తం టీ ప్రొడక్షనే జరుగుతుంది. వేరే క్రాప్స్ అయితే వీళ్ళు వేయట్లేదు. గాయస్ మీరు ఒకవేళ కేరళకి రావాలనుకుంటే మాన్సూన్లో కానీ వింటర్లో కానీ ట్రిప్ ప్లాన్ చేయండి. అప్పుడైతే చాలా బాగుంటుంది. సో గాయస్ ఇప్పుడైతే మేము తినడానికి ఒక హోటల్కి అయితే వెళ్తున్నాము. మా మదర్ 2 డేస్ నుంచి కూడా ఏమి తినట్లేదు. తనకైతే కేరళ ఫుడ్ కొంచెం కొత్తగా ఉందంట. సో అందుకే ఆమెకైతే తినడానికి ఇబ్బందిగా ఉందని చెప్పింది. సో ఇక్కడైతే దగ్గరలోని ఒక సౌత్ ఇండియన్ హోటల్లోకి అయితే నేను తీసుకెళ్ళాను. చూడొచ్చు అక్కడ మీల్స్ చాలా బాగున్నాయి. సో గాయస్ ఫైనల్గా మన మున్నార్ ట్రిప్ అయితే అయిపోయిందనమాట. సో మేము ఇక్కడ నుంచి అయితే ఎర్నాకుళం స్టేషన్కి అయితే వెళ్తున్నాం అనమాట. మళ్ళీ ట్రైన్లో మేమైతే మా ఇంటికి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. నాకైతే కేరళను విడిచిపెట్టి పోవాలనిపించట్లేదు. కాకపోతే మా మదర్కి కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల మేమైతే ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. మాకైతే అరౌండ్ 15K వరకు అయితే డబ్బులు ఖర్చు అయ్యాయి. సో మీరు ఒకవేళ సింగిల్గా వద్దామంటే ఇంకా చాలా తక్కువ ఖర్చుతో అయితే మీరు కేరళ మొత్తాన్ని విజిట్ చేయొచ్చు. గాయస్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. హైప్ పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇంకా నేను నెక్స్ట్ ఏ కంట్రీ విజిట్ చేయాలో కూడా కింద కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ.